ఆచి చికెన్ మసాలా. బంగ్లాదేశ్ లో శ్రీరాముని విగ్రహం చుట్టూ ముసురుకున్న వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తుంది. గైబందర్ జిల్లా పాలషబడాగ్ ప్రాంతంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 82 అడుగుల భారీ రాముని విగ్రహాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక ఇస్లామిక్ గ్రూపులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో విగ్రహ నిర్మాణాన్ని అడ్డుకోవడానికి తీవ్రంగా ఖండిస్తూ అక్కడి హిందూ సమాజం భారీ సంఖ్యలో రోడ్లపైకి వచ్చింది. హిందూ సంఘాలు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తూ జై శ్రీరామ్ నినాదాలతో ఆ ప్రాంతాన్ని హోరెత్తించారు. ఒకవైపు విగ్రహాన్ని తక్షణమే తొలగించాలని ఇస్లామిక్ గ్రూపులు పట్టుబడుతుండగా, మరోవైపు విగ్రహ నిర్మాణం నిరాటంకంగా కొనసాగాలని, మైనార్టీలు ఉన్న హిందువులు హక్కులను కాపాడాలని హిందూ సంఘాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని చోట్ల ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకుని పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బంగ్లాదేశ్ ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని శాంతి భద్రతలను అదుపులోకి తీసుకురావాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కాగా ఈ ఉదంతం బంగ్లాదేశ్ లో మైనార్టీల భద్రత, మత స్వేచ్ఛపై ప్రపంచవ్యాప్తంగా మరోసారి చర్చకు దారితీస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ మార్నింగ్ సునీత. బంగ్లాదేశ్ లో శ్రీరాముడి విగ్రహం ఉద్రిక్తలకు దారితీస్తా ఉంది. 82 అడుగుల భారీ శ్రీరాముడి విగ్రహాన్ని వ్యతిరేకిస్తూ స్థానికంగా ఉన్నటువంటి బంగ్లాదేశ్ ఇస్లామిక్ గ్రూపులు పెద్ద ఎత్తున కూడా నిరసనలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో విగ్రహ నిర్మాణాన్ని అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తూ కూడా అక్కడి హిందువులు పెద్ద ఎత్తున కూడా భారీ సంఖ్యలో రోడ్లపైకి వచ్చి ధర్నాలు, ర్యాలీలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. జై శ్రీరామ్ అంటూ కూడా నినాదాలతో ఆ ప్రాంతాన్ని హోరెత్తించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే విగ్రహాన్ని తక్షణమే తొలగించాలని ఇస్లామిక్ గ్రూపులు కూడా పట్టుబడుతుండగా, మరొక వైపు విగ్రహ నిర్మాణం నిరాకటంగా కొనసాగుతుందని, మైనారిటీలుగా ఉన్నటువంటి హిందువుల హక్కులను కూడా కాపాడాలని హిందూ సంఘాలు ధీటుగా ఆందోళన చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కొన్ని చోట్ల ఇరు వర్గాల మధ్య కూడా ఘర్షణలు చోటు చేసుకుంటున్న పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా వెంటనే జోక్యం చేసుకోవాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులలో 82 అడుగుల శ్రీరాముడి విగ్రహం ఈ ఉద్రిక్తలకు దారితీస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా గత కొంతకాలంగా హిందువుల మీద ఈ దాడులు బంగ్లాదేశ్ లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే బంగ్లాదేశ్ లో హిందువులు 8 నుంచి 9% మైనార్టీలు మాత్రమే గత కొన్నేళ్లుగా దుర్గా పూజ మండపాలపై దాడులు చేస్తున్నారు. దేవాలయాలను విధ్వంసాలు చేసినటువంటి ఘటనలు అక్కడ చోటు చేసుకుంటున్నాయి. 82 అడుగుల శ్రీరాముడి విగ్రహ వివాదంపై కూడా మైనార్టీల భద్రత, మత స్వేచ్ఛ అనే అంశాన్ని మళ్లీ అంతర్జాతీయ చర్చల్లోకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. గత కొంతకాలంగా కూడా ఈ తరహా దాడులు బంగ్లాదేశ్ లో చోటు చేసుకుంటున్నాయి. 2001లో కూడా కుమిల్లా జిల్లాలో దుర్గామాత మండపంలో ఖురాన్ పెట్టారనే ఒక ఫేక్ న్యూస్ తో అల్లర్లు కూడా మొదలయ్యాయి. అప్పుడు దాదాపు 50 జిల్లాల్లో కూడా హిందువుల ఇల్లు, దుకాణాలపై 150 దేవాలయాలు, మండపాలపై కూడా దాడులు జరిగినటువంటి పరిస్థితులలో మొత్తం 8 మంది హిందువులు కూడా గతంలో చనిపోయినటువంటి పరిస్థితి. ఇస్కాన్ టెంపుల్ తో సహా చాలా దేవాలయాలు కూడా అప్పుడు ధ్వంసమైనటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పుడు మళ్ళీ ఆ తరహా ఘటనలే కూడా అక్కడి ఇస్లామిక్ గ్రూపులకు పాల్పడుతున్నటువంటి అవకాశం ఉంది. 2024 మధ్య కూడా ఆ ముస్లిం ఛాందసవాదులు ఇల్లు, దేవాలయాలపై, దుకాణాలపై కూడా దాడులు చేశారు. విగ్రహాలు ధ్వంసం చేసి చెత్తకుప్పల్లో వేసినటువంటి ఘటనలు అప్పట్లో చోటు చేసుకున్నాయి. జిహాదీల తిరుగుబాటు తర్వాత హిందువులపై దాడులు బలవంతంగా మత మార్పులు జరిగినట్లు కూడా అక్కడ నివేదికలు చెప్తున్నాయి. ప్రతి ఏడాది దుర్గామాత పూజ సమయంలోనే ఏదో ఒక చోట దాడులు జరగడం అక్కడ కామన్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా దేవాలయాలను విధ్వంసం చేయడమే అక్కడి ఇస్లామిక్ సంస్థలు ఒక ప్రధాన అజెండాగా పెట్టుకొని పనిచేస్తున్నాయని చెప్పుకోవచ్చు. విగ్రహాల ధ్వంసం, పవిత్ర వస్తువులను అపవిత్రం చేయడం వంటి అంశాలను అక్కడి సంస్థలు చేస్తున్నాయి. దీంతో పెద్ద ఎత్తున కూడా అల్లర్లు చెలరేగుతున్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఈ గొడవలు ఎందుకు పదే జరుగుతున్నాయి అనే ఒక అంశాన్ని తెర మీదకి తీసుకుంటే, సోషల్ మీడియాలో ఖురాన్ ను అవమానించారని, ఇస్లాం ను కించపరిచారని తప్పుడు ప్రచారం చేసి
అక్కడ ఇస్లామిక్ సంస్థలు అల్లర్లు రేపుతున్నాయి. దీంతో అటు ముస్లింస్ హిందువుల మధ్య కూడా గొడవలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా రాజకీయ సమీకరణాలకు ముందు అంటే ఎన్నికలు ఎప్పుడైతే బంగ్లాదేశ్ లో ఎన్నికలు దగ్గర పడతాయో అప్పుడు ఈ ఘటనలు అయితే పెద్ద ఎత్తున కూడా చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి అల్లర్లు అటు ఎన్నికల మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ అల్లర్లు ఇంకా విధ్వంసం కనుక కొనసాగితే భారీగా కూడా ప్రాణ నష్టం అటు ఆస్తి నష్టం కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికైనా బంగ్లాదేశ్ ప్రభుత్వం దీనిని నివారించడం కోసం చర్యలు తీసుకోకుంటే పెద్ద ఎత్తున కూడా నష్టం జరిగే అవకాశం ఉందని హిందూ సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ యాకేష్.